ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు పీఈటీ పిఎస్టీ ఈవెంట్స్కి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నేను మీకు ఈ రిజల్ట్స్ అండ్ రైటప్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్పై క్లిక్ చేసి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో మీకు రైటప్ అండ్ రిజల్ట్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఓకే, చివరి వరకు చూస్తే అసలు ఈ రిజల్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటనే మీకు తెలుస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది కూడా చూసి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ పీఈటీ ఆర్ పిఎస్టీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ అని చెప్పేసి ఇక్కడ మనకి పీడిఎఫ్ని అయితే ఇచ్చారు. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో మీరు ఈ పర్టికులర్ ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకున్నారో ఆ పోస్టులకి సంబంధించి పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించి అంటే ఫిజికల్ ఈవెంట్స్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మనకి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చారనమాట ఫర్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి. ఓకే, సో హవాల్దార్ పోస్టులకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, 30th సెప్టెంబర్ 2024 నుంచి 14th నవంబర్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరిగాయి ఫర్ బోత్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసినటువంటి మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములాని యూజ్ చేసి ఈ హవాల్దార్ సిబిఎస్ఈ అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఓకే షార్ట్ లిస్ట్ అయ్యి పీఈటీ పిఎస్టీకి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన డేటాని ప్రిపేర్ చేయడం జరిగిందని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ది గైడ్ లైన్స్ మెన్షన్డ్ అండర్ పారా 18 ఆఫ్ ది నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్, candidates have been shortlisted for PET or PST based on their performance in session 2 of computer based examination. The candidates who did not qualify in session 1 of CBE were not eligible for evaluation of session 2. Minimum qualifying marks in session 1 as well as session 2 of computer based examination are as follows అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే సెషన్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై కాలేదో వారికి సంబంధించినటువంటి సెషన్ 2 ఎగ్జామినేషన్ని ఇవాల్యుయేషన్ చేయలేదని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే సెషన్ 1లో క్వాలిఫై అయ్యి సెషన్ 2లో మంచి మార్కులు తెచ్చుకొని ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి పీఈటీ పిఎస్టీకి సంబంధించి వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 5th పాయింట్ మీరు జాగ్రత్తగా చూడాలి. ది క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు క్వాలిఫై పీఈటీ ఆర్ పిఎస్టీ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఇన్ ది ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి పీఈటీ పిఎస్టీ పోస్టులకి సంబంధించి అటెండ్ అయ్యి ఆ ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై కానటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు హవాల్దార్ పోస్టులకి సంబంధించి వారైతే ఎలిజిబుల్ కాదనమాట. ఫైనల్ రిజల్ట్స్లో వారి యొక్క పేరు అయితే ఉండదు. అయితే హవెవర్ ఇఫ్ సచ్ క్యాండిడేట్స్ గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ దేర్ క్యాండిడేచర్ విల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పీఈటీ ఆర్ పిఎస్టీలో డిస్క్వాలిఫై అయినా కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ పోస్ట్కి సంబంధించి మిమ్మల్ని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫైనల్ రిజల్ట్ ఫర్ ది బోత్ పోస్ట్ దట్ ఈస్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ విల్ బి డిక్లేర్డ్ టుగెదర్ ఎట్ లేటర్ స్టేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీఈటీ ఆర్ పిఎస్టీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ఈ 2 పోస్టులకి సంబంధించి మనకి పీఈటీ పిఎస్టీ కంప్లీట్ అయిన తర్వాత ఓకే హవాల్దార్ పోస్టులకి సంబంధించిన పీఈటీ అండ్ పిఎస్టీ కంప్లీట్ అయిన తర్వాత ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ యొక్క డిక్లరేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ అపియరింగ్ ఇన్ పీఈటీ ఆర్ పిఎస్టీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది సిబిఈ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి ఇచ్చారు. హవాల్దార్ పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్లో సెషన్ 2లో క్వాలిఫై అయ్యి పీఈటీ పిఎస్టీకి సంబంధించి
ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 27,011 మంది క్యాండిడేట్స్ ఈ హవాల్దార్ పోస్టులకి సంబంధించిన పీఈటీ పీఎస్టీ ఈవెంట్స్కి సంబంధించి క్వాలిఫై అయ్యారు. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్ 10,857, ఓబీసీ క్యాండిడేట్స్ 5,544, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2,029, ఎస్సీ క్యాండిడేట్స్ 3,612, ఎస్టీ క్యాండిడేట్స్ 2,030, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 2,009, ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ 336, అలాగే హీరింగ్ హ్యాండిక్యాప్డ్ 336, ఇంకా అదర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 258 మంది క్వాలిఫై కావడం జరిగింది ఫర్ పీఈటీ అండ్ పీఎస్టీ ఆఫ్ హవాల్దార్ పోస్టులకి. టోటల్గా 27,011 మంది క్యాండిడేట్స్ ఫిజికల్ ఈవెంట్స్ ఫర్ హవాల్దార్ పోస్టులకి క్వాలిఫై అయ్యారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని హాల్ టికెట్ నంబర్స్ అయితే ఇచ్చారు. సో వీరికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని విత్ హెల్డ్లో ఉంచారు, అంటే హోల్డ్లో ఉంచారనమాట. సో ఏదైనా ఇష్యూస్ కావచ్చు వాటికి సంబంధించి హోల్డ్లో ఉంచారు 35 క్యాండిడేట్స్కి సంబంధించి. మీ నెంబర్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టేట్ వైజ్గా హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉందనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మార్క్స్ ఇన్ సెషన్ 1కి సంబంధించి, మార్క్స్ ఇన్ సెషన్ 2కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు ఎక్కడైతే చూడొచ్చు. చండీగఢ్లో మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 126 అని, ఈ విధంగా కేటగిరీ వైజ్గా స్టేట్ వైజ్గా మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హైదరాబాద్కి సంబంధించి కూడా మనకి ఈ పర్టికులర్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి హవాల్దార్ పోస్టులకి సంబంధించి, ఓకే, హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్కి 104, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 109, సెషన్ 2లో ఇది సెషన్ 2కి సంబంధించిన బాక్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పర్సంటేజెస్ ఏ విధంగా ఉన్నాయనేది. సో ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 96 మార్కులు వచ్చినటువంటి వారు క్వాలిఫై అయ్యారు. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్ 104 మార్కులు వచ్చినటువంటి వారు, ఈడబ్ల్యూఎస్ 109.9 మార్కులు వచ్చినటువంటి వారు, ఎక్స్ సర్వీస్ మెన్ 62 మార్కులు, ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ 110 మార్కులు, ఇంకా యూఆర్ క్యాండిడేట్స్ వచ్చేసి 112 మార్కులు వచ్చినటువంటి వారు హవాల్దార్ పోస్టులకి సంబంధించిన పర్టికులర్ ఈవెంట్స్కి సంబంధించి క్వాలిఫై కావడం జరిగింది. విశాఖపట్నం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హవాల్దార్ పోస్టులకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇవి మనకి హవాల్దార్ పోస్టులు అనేవి కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉండేవి కాబట్టి సో వాటికి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే ఇచ్చారు. ఆ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మీరు ఇక్కడైతే చూసుకోండి. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నానికి సంబంధించి అయితే మనకి మోర్ దాన్ 120 మార్క్స్ అయితే మనకి ఇక్కడ విశాఖపట్నంకి సంబంధించి ఇచ్చారు చూడండి. సో 122 మార్క్స్, 114, 103, 92, 97, 121 మార్క్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్, 124 మార్క్స్ ఫర్ యూఆర్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకి సంబంధించి ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారనేది మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజల్ట్ అనేటువంటి సెక్షన్లోనికి రండి. ఈ రిజల్ట్ అనేటువంటి సెక్షన్లోనికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుందన్నమాట. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ సిబిఎస్ఈ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2024 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ సిబిఈ ఫర్ అపియరింగ్ ఇన్ పీఈటీ ఆర్ పిఎస్టీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హవాల్దార్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి రైటప్ ఇచ్చారు, అలాగే రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిజల్ట్ పైన మీరు క్లిక్ చేస్తే ఎవరైతే హవాల్దార్ పోస్టులకి సంబంధించి పీఈటీ పీఎస్టీ ఈవెంట్స్కి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు, రోల్ నెంబరు, అలాగే వారికి సంబంధించినటువంటి ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంటుంది, సెర్చ్ చేసి చూడండి, లేదా మీ యొక్క రోల్ నెంబర్ మీరు ఈ విధంగా చెక్ చేసుకొని చూడండి. మొత్తం 542 పేజీలు అయితే ఉన్నాయి. సో నేను మీకు ఈ పీడిఎఫ్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఆ గ్రూప్లో మీకు కంప్లీట్ పీడిఎఫ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో మీకు ఈ లింక్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.